టీసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అభ్యర్థులు ఈ ఎపిసోడ్లో మనం జూలై అంతర్జాతీయ అంశాలు డిస్కస్ చేయబోతున్నాం. సో జూలై అంతర్జాతీయ అంశాలకు వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భారత జనాభా 2062 నాటికి 1.7 బిలియన్లను చేరనుంది అన్న ఒక టాపిక్ మనకు వార్తల్లో ఉంది. 1 బిలియన్ ఈక్వల్ టు 100 crores. 1.7 బిలియన్ అంటే ఏంటంటే 2062 నాటికి భారతదేశ జనాభా 170 కోట్లను చేరనుంది అని చెప్తాం. సో ఈ నివేదిక ఐక్యరాజ్యసమితి ఇచ్చింది. మన ఐక్యరాజ్యసమితిలో ఎవరు ఇస్తారు? సో యుఎన్ఓకు చెందినటువంటి ఒక అనుబంధ విభాగం. సో యాక్చువల్గా యుఎన్ఓలో మనకు 6 ప్రధాన విభాగాలు ఉన్నాయి. దాన్ని జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సో ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటేరియట్ అంటాం. అవి కాకుండా మిగతావన్నీ కూడా సబ్సిడరీ ఆర్గాన్స్ అంటే అనుబంధ విభాగాలు. అంటే ఏంటి? WHO, WTO, UNFPA, UNICEF, UNESCO ఇవన్నీ అనుబంధ విభాగాల కిందకు వస్తాయి. అలా జనాభాకు సంబంధించిన యాక్టివిటీస్ని చేయడం కోసం ఉన్న ఒకానొక అనుబంధ సంస్థ UNFPA. యాక్చువల్లీ దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు న్యూయార్క్లో ఉంది. సో న్యూయార్క్లో UNO ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే యూనిసెఫ్ అండ్ UNFPA కూడా ఇక్కడే ఉన్నాయి. సో UNFPA మీన్స్ యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. అంటే దీనే ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి అని పిలుస్తామన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా సో జనాభాకు సంబంధించిన రెగ్యులేటరీ యాక్టివిటీస్ అంటే జనాభా పెరుగుదల సంబంధించి కానీ, జనాభా స్థిరత్వానికి సంబంధించి కానీ, అండ్ తర్వాత వచ్చేసి జనాభా కొన్ని దేశాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంది, అక్కడ పెంచడానికి సంబంధించి కానీ అన్ని రకాల కార్యకలాపాలను ఇదే నిర్వహిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఈ నివేదిక ప్రకారం అన్నమాట. యాక్చువల్గా మనకు రీసెంట్గా 2024లో ఏప్రిల్లో సో WHO కూడా నివేదిక ఇచ్చింది. సో WHO కూడా ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమే, కానీ అది జనాభా కార్యకలాపాలకు సంబంధించి ఏర్పడ్డ సంస్థ కాదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే సో యాక్చువల్గా ప్రపంచంలో అత్యధిక జనాభా ఇండియాలో ఉంది. అది 144.2 crores. అదే సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, ఇక్కడ 142.5 crores ఉంది అని మనకు నివేదిక చెప్తుంది. అంటే మనం అనుకోవచ్చు చైనా కన్నా జస్ట్ 2 crores ఎక్కువ ఉన్నాం కదా, ఇంకొక 2-3 years కనుక మనం కరెక్ట్గా సో నియంత్రిస్తే చైనా కన్నా వెనకబడవచ్చు, మనం 2వ ప్లేస్కి రావచ్చు అనుకుంటాం. కానీ తప్పు. సో ఇంకో 30-40 సంవత్సరాలు కష్టపడ్డా మనం 2వ ప్లేస్కి వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదు. సో ఎందుకు అంటే ఇక్కడ జాగ్రత్త వినండి. మనకి చైనా 1952లో భారతదేశం కుటుంబ నియంత్రణ కార్యక్రమం తీసుకొచ్చి ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏంటంటే భారత్ అన్నమాట. కానీ ఇప్పటికీ కుటుంబాలు నియంత్రించలేకపోతున్న దేశం కూడా భారతే. ప్రపంచంలోనే మనకు మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ను భారతదేశంలో ప్రవేశపెట్టినాం. సో ఇప్పటికీ మన దేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ప్రస్తుతం దీనికి ప్రచారకర్తగా దేశంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పనిచేస్తున్నారు. ఓకేనా? సో మన దేశంలో ఇప్పటికీ కుటుంబ నియంత్రణ జరగలేదు. మరి అది మీరు చైనా తీసుకోండి. 1970లో చైనా 1 child పాలసీ తీసుకొచ్చి అంటే ఒక జంటకు ఒకటే బిడ్డ మాత్రమే ఉండాలి, ఇద్దరు ఉండకూడదు. ఎందుకంటే సహజ వనరులు కొన్నే ఉన్నాయి. ఈ కొద్ది సహజ వనరులు అందరికీ సమాన స్థాయిలో అందాలంటే జనాభాలో కంట్రోల్ ఉండాలి. లేకపోతే జనాభా పెరుగుతుంది, సహజ వనరుల పంపకం మీద ఒత్తిడి పెరుగుతుంది, దాంతో సహజ వనరులు అసమానంగా పంపిణీ చేయబడతాయి. అది పేదరికానికి, ఇతర రుగ్మతలకు దారితీస్తుంది. కాబట్టి ఒక జంటకు ఒకటే బిడ్డ ఉండాలి. ఒకరు ఎవరైనా ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి 2వ బిడ్డను కూడా కంటే ఆ 2వ బిడ్డను కన్నా భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు పోతాయి. వాళ్ళు కనుక ప్రైవేట్ ఉద్యోగాలు అయితే ప్రభుత్వ గుర్తింపుతో నడిచే ఏ ప్రైవేట్ సంస్థ కూడా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకూడదు. ఓకేనా? బ్యాంకులు రుణాలు ఇవ్వకూడదు. అండ్ వాళ్ళ పుట్టిన 2వ బిడ్డ కూడా ఫ్యూచర్లో సో ఎటువంటి ఉద్యోగం కానీ ఎటువంటి ప్రభుత్వ సహాయం కానీ లభించదు. అండ్ ఈ పుట్టిన బిడ్డ 2వ బిడ్డ పుట్టగానే ట్యాక్స్ కట్టాలి. ఎందుకంటే ఆయన అదనపు శిశువు కదా, ట్యాక్స్ కట్టాల్సిందే. దాంతో చైనాలో 1990కి వచ్చేసరికి బాగా తగ్గింది జనాభా. సో ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా చేసింది గవర్నమెంట్. ఇప్పుడు 1990లో ఏం చేస్తారు? మినహాయింపులు ఇచ్చారు. మినహాయింపులు అంటే ఇప్పుడు 2వ బిడ్డను కనొచ్చు. ఎవరు 2వ బిడ్డను కనొచ్చు? ఈ భర్త వాళ్ళ పేరెంట్స్కి ఒక్కో కొడుకు అయి ఉండాలి, ఈ భార్య వాళ్ళ పేరెంట్స్కి ఒక్కో కూతురు అయి ఉండాలి. అప్పుడు వీళ్ళిద్దరు 2వ బిడ్డను కనొచ్చు. అంటే వాళ్ళ పేరెంట్స్ సక్సెస్ఫుల్గా గతంలో ప్రభుత్వ చట్టాన్ని గౌరవించారు కాబట్టి వీళ్ళు కనొచ్చు.
కానీ అప్పటికే వన్ చైల్డ్ పాలసీకి అలవాటు పడ్డ చైనా జనం సో రెండో బిడ్డను కాడాన్ని ఆపేశారు. దాంతో 2016 జనవరి 1న సో చైనా కంప్లీట్గా సో ఆ వన్ చైల్డ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తొలగించింది. ఇప్పుడు ఎవరన్నా రెండో బిడ్డను కనొచ్చని చెప్పేది, కానీ అప్పటికే వన్ చైల్డ్ పాలసీకి అలవాటు పడ్డ చైనా జనం రెండో బిడ్డను కనట్లేదు. కాబట్టి ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లల్ని కంటారో, ఎవరైతే ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ఇస్తుంది చైనా, ప్రోత్సాహక బహుమతులు. అండ్ ఎవరైతే పెళ్ళికి ముందే గర్భం ధరిస్తారో, ఎవరైతే పెళ్ళికి ముందే గర్భం ధరిస్తారో వాళ్ళకి ప్రసూతి సెలవులు ఇస్తుంది చైనా. గతంలో ఎవరైతే రెండో బిడ్డను కంటారో వాళ్ళకి ఉద్యోగమే తీసిపడేసింది, ఇంకా సెలవుల సంగతి దేవుడు ఎరుగు. కానీ ఇప్పుడు ఏకంగా పెళ్ళికి ముందే గర్భం ధరించిన వాళ్ళకి ప్రసూతి సెలవులు ఇస్తుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు జనాభా ఉంది, 142 కోట్ల జనాభా ఉంది, కానీ ఉన్న వాళ్ళలో అందరు వృద్ధులు. ఒక దేశం ఆర్థికంగా బాగుపడాలంటే 15 నుంచి 59 సంవత్సరాల జనాభా ఎక్కువ ఉండాలి. కానీ అక్కడ జనాభాలో 60 అబోవ్ దాటిన వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఇంకా ప్రమాదకర స్థాయిలో. కాబట్టి ఫ్యూచర్లో ఉత్పాదకత తగ్గొచ్చు. సో తగ్గితే దేశం వెనుకబడి ఆర్థికంగా వెనుకబడే స్థాయి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రూల్ పెట్టారు. ఈ చైనా ఒక్క దగ్గరే సమస్య కాదు, ఇప్పుడు చైనాలో జనాభా ఎక్కువ ఉంది. అదే మీరు టోక్యో తీసుకోండి, టోక్యో క్యాపిటల్ ఆఫ్ జపాన్. సో టోక్యో, ఈ టోక్యో సిటీలో జనాభా బాగా ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా నగరం టోక్యో. ఒక్క టోక్యోలోనే 3.5 కోట్ల జనాభా ఉంది. అంటే తెలంగాణ పాత జిల్లాలు 10 తీసుకుంటే దానిలో 7 జిల్లాల జనాభా ఒక్క టోక్యో సిటీలో ఉంది. ఒక హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే దానికి 5 నుంచి 6 రెట్ల జనాభా టోక్యోలో ఉంది. అంత జనాభా ఉంటే ఎట్లా ఒత్తిడి పెరుగుతుంది కదా, నివాస స్థలాలకు కానీ లేకపోతే రోడ్లకు కానీ సీవేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ సెక్యూరిటీ కానీ. అందుకని ఏం చేస్తారు, ఎవరైతే టోక్యో నగరాన్ని వదిలి 80 కిలోమీటర్ల దూరంలో నివాసం ఏర్పాటు చేసుకుంటారో, అంటే టోక్యో రావద్దని కాదు, ఉద్యోగం కోసం రావచ్చు, కానీ వాళ్ళ శాశ్వత నివాసం టోక్యోకి 80 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకుంటారో సో వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం ఎన్ ఇస్తుంది. ఎన్ని ఎన్లు? 10 లక్షల ఎన్లు ఇస్తుంది. మన ఎన్ అంటే వాళ్ళ కరెన్సీ అన్నమాట. మన కరెన్సీలో 6.5 లక్షల రూపాయల దాకా అవుతాయన్నమాట. సో అది అంటే ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నది సమస్య. ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ జనాభా తక్కువ ఉంది. ఎక్కడ? రష్యా. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం, కానీ జనసాంద్రత చాలా తక్కువ. మన దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కి యావరేజ్గా తీసుకుంటే ఒక్కొక్క చదరపు కిలోమీటర్కి 400 మంది ఉంటారు మన దేశంలో. బంగ్లాదేశ్లో ఎక్కువ ఉంటారు, 1100 నుంచి 1200 మంది ఉంటారు. ఓకేనా, మన దగ్గర 400 ఉంటారు. కానీ చైనాలో రష్యాలో 11 మంది. ఆ ఉన్న వాళ్ళు కూడా మన ఉక్రెయిన్ యుద్ధంలో 3 లక్షల మంది చచ్చిపోయారు యుద్ధంలో రష్యా సైనికులు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు జనాభా పెంచాలని చూస్తున్నారు. ఏమని? ఎవరైతే 10 మంది పిల్లల్ని కంటారో, ఎవరైతే 10 మంది పిల్లల్ని కంటారో ఆ మహిళకు సూపర్ మదర్ అనే హోదా ఇస్తున్నారు. సూపర్ మదర్ అనే హోదా ఇస్తున్నారు. ఇచ్చి 10 లక్షల రూబుల్స్ ప్రైజ్ మనీ ఇస్తున్నారు. 10 లక్షల రూబుల్, వాళ్ళ కరెన్సీ రూబుల్ కదా, సో రూబుల్స్ ప్రైజ్ మనీ ఇస్తున్నారు. అంటే 10 మంది కంటే 10 లక్షల రూబుల్స్ అంటే ఒకరిని కంటే 1 లక్ష, రెండోని కంటే 2 లక్ష కాదు, మొత్తం 10 మంది పిల్లలు పుట్టిన తర్వాతనే సో 10 లక్షల రూబుల్స్ ఇస్తారన్నమాట. అలాగే రీసెంట్గా సౌత్ కొరియా, సో సౌత్ కొరియా అంటే దక్షిణ కొరియా, ఈ సౌత్ కొరియాకు చెందిన బూ యంగ్ అనే నిర్మాణాత్మక కంపెనీ, ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. ఎవరైతే వాళ్ళ కంపెనీలో పుట్టిన పిల్లలు ఉంటారో, పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారో, వాళ్ళకు పుట్టిన ప్రతి పిల్లవాడికి ఎంతమందైనా పుట్టని సంబంధం లేదు, వాళ్ళు కన్నా ప్రతి పిల్లవాడికి 62 లక్షల రూపాయలు ఇస్తుంది దక్షిణ కొరియా. ఓకేనా, ఇవి జనాభా తక్కువతో సతమతమవుతున్న దేశాలు. సో ఇలా జనాభాతో తక్కువతో సతమతమవుతున్నా, ఎక్కువతో సతమతమవుతున్నా దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఉన్న సంస్థనే, దానికి మార్గదర్శకాలు ఇవ్వాల్సిన సంస్థనే UNFPA, అంటే యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అంట. మరి మన ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటున్నాం? జూలై 11 జరుపుకుంటున్నాం. సో వై? బికాస్ వీ సెలబ్రేట్ జూలై 11th యాజ్ వరల్డ్ పాపులేషన్ డే. సో వాట్ ఈస్ ద మేజర్ రీజన్ అంటే మనకి ప్రపంచ జనాభా పాపులేషన్, ఇప్పుడు మనం ఏమైనా పాపులేషన్, ద స్టడీ ఆఫ్ పాపులేషన్ ఏంటి అంటే సో మనకు డెమోగ్రఫీ అంటాం. ప్రపంచ జనాభా 1987 జూలై 11 రోజు 500 కోట్లను చేరింది. సో ప్రపంచ జనాభా జూలై 11 రోజు 500 కోట్లను చేరింది కాబట్టి మన జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే అంటాం. దీన్ని తొలిసారి 1989వ సంవత్సరం నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఓకేనా, ఆ తర్వాత మనం మే 11 నేషనల్ టెక్నాలజీ డే అంటాం, నేషనల్ పాపులేషన్ డే అంటాం.
మే 11కు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి నేషనల్ పాపులేషన్ డే, ఇంకొకటి నేషనల్ టెక్నాలజీ డే. 1998లో మే 11 రోజు రాజస్థాన్ పోఖ్రాన్లో అణ్వస్త్ర పరీక్షలు జరిగినాయి కాబట్టి ఆ రోజున మనం 1999 నుంచి నేషనల్ టెక్నాలజీ డే జరుపుకుంటున్నాం. ఓకే, మరి ఎందుకు మనం నేషనల్ పాపులేషన్ డే జరుపుకుంటాం అంటే 2000 సంవత్సరంలో మే 11 రోజు మనకు ఢిల్లీలో సఫ్దర్జంగ్ హాస్పిటల్ అని ఒకటి ఉంది. అక్కడ భారతదేశంలో 100 కోట్ల బేబీ జన్మించింది. సో ఆ భారతదేశంలో జన్మించిన 100 కోట్ల బేబీ ఎవరంటే ఆస్థా అరోరా. సో అంటే మే 11 రోజు మనకు 100 కోట్ల బేబీ జన్మించింది కాబట్టి మే 11ని మనం నేషనల్ పాపులేషన్ డే అంటాం. ప్రపంచ జనాభా 1987లో 500 కోట్లని చేరితే 2022 నవంబర్ 15వ తారీఖు నాడు ప్రపంచ జనాభా 800 కోట్లని చేరింది. అంటే ప్రపంచ జనాభా 500 కోట్లను చేరడానికి సుమారు 2000 సంవత్సరాలు పడితే మరో 300 కోట్లు పెరగడానికి జస్ట్ 30 సంవత్సరాలు బట్టి అలా 2022 నవంబర్ 15 రోజు పుట్టిన బేబీ ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉన్న హాస్పిటల్లో పుట్టింది. ఆ బేబీ పేరే విన్సీ మబాంగ్. సో మన దేశంలో ఇప్పటికి కూడా కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలు చేస్తున్నాం. సో దానికి ప్రచారకర్తగా బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ వన్, బోర్నియో ఏనుగులు IUCN రెడ్ లిస్ట్లో ఉన్నాయన్న. యాక్చువల్ IUCN ఏంటంటే తర్వాత బోర్నియో ఏనుగులు ఏంటో చూద్దాం. సో ప్రపంచంలో బోర్నియో ద్వీపంలో ఉన్న ఏనుగులనే బోర్నియో ఏనుగులు అంటారు. బోర్నియో ద్వీపం ఏదైతే ఉందో ఇది వరల్డ్లోనే 3rd లార్జెస్ట్. సో వరల్డ్లో తీసుకుంటే 3rd లార్జెస్ట్ ఐలాండ్, ప్రపంచంలో 3వ అతిపెద్ద ద్వీపం. అదే ఆసియాలో తీసుకున్నారనుకోండి 1st లార్జెస్ట్ ఐలాండ్ అన్నమాట. అంటే ఇది మన ఆసియాలో ఉంది. ఎక్కడెక్కడ ఉంది ఈ బోర్నియో ద్వీపం అనేది? మనకు ఇండోనేషియా అండ్ తర్వాత వచ్చేసి మలేషియా అండ్ తర్వాత వచ్చేసి సో మనకి వియత్నాం, ఈ దేశాల పరిధిలో విస్తరించి ఉంటుంది. మామూలు ఏనుగుకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మన ఆసియా ఏనుగులు ఉన్నాయనుకోండి ఇవి ఎత్తు ఎక్కువగా ఉంటాయి, 3 మీటర్ల ఎత్తు ఉంటాయి. సో ఈ జనరల్గా బోర్నియో ఏనుగులు ఏంటంటే పొట్టిగా ఉంటాయి, 2.5 మీటర్స్ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేక జాతి. సో అయితే ఈ జంతువులు జస్ట్ నంబర్ 1000 వరకే ఉన్నాయి ఇప్పుడు, అంటే పూర్తిగా అంతరిస్తున్నాయి. అందునే అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చారు. అంటే ఈ జాబితాలో చేర్చిన వాటి జంతువులను వేటాడడం కానీ అండ్ ఇతర రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకేనా, మనకు IUCN అంటే అంతరించిపోతున్న మొక్కలు, జంతువులు, పక్షులకు సంబంధించినటువంటి జాబితా. దాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేచర్ అని అంటాం. అదొక రెడ్ లిస్ట్. రెడ్ లిస్ట్ అంటే ఇప్పుడు అంతరించిపోతున్న జాబితా ఉన్నదని అంటాం, దానిలో చేర్చారన్నమాట. సో ఇక మన దేశానికి వస్తే మన జాతీయ జంతువు 1972 కన్నా ముందు సింహం, 1972 తర్వాత సో మనకు రాయల్ బెంగాల్ టైగర్. అయితే మన జాతీయ జంతువు మనకు పులి అయితే జాతీయ వారసత్వ జంతువు ఏంటంటే ఏనుగు. మన 2010వ సంవత్సరంలో ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించిన దీన్ని మనం నేషనల్ హెరిటేజ్ యానిమల్ అంటాం. నేషనల్ హెరిటేజ్ యానిమల్ అని పిలుస్తుంటారు. ఓకేనా, ఇక మన దేశంలో 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి, అంటే ఏనుగుల రిజర్వులు అనేవి 33 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఏనుగుల గల దేశం ఏంటంటే రాష్ట్రం ఏంటంటే కర్ణాటక. సో కర్ణాటకలో మన దగ్గర హైయెస్ట్ ఏనుగులు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో అదేంటంటే రింపాక్ నేవల్ ఎక్సర్సైజ్ 2024. ఓకేనా, ఇవి నౌకా విన్యాసాలు. రింపాక్ నేవల్ ఎక్సర్సైజ్ అనేవి నౌకా విన్యాసాలు, అంటే నేవీ షిప్లు పాల్గొంటాయి. ఇవి 2024 సో జూలై 26 నుంచి మొదలు పెడితే జూన్ 26 నుంచి మొదలు పెడితే సో మనకి ఆగస్టు 2 వరకు నిర్వహించారు. యాక్చువల్గా ఈ విన్యాసాలని మనం 1971 నుంచి నిర్వహిస్తున్నాం, 1971 నుంచి. సో దీనిలో మొత్తం వచ్చేసి మనకు 23 దేశాలు పాల్గొన్నాయి. సో 23 దేశాల విన్యాసంలో పాల్గొనడం జరిగింది. సో ఇండియా నుంచి పాల్గొన్న షిప్ ఏంటంటే INS శివాలిక్, అంటే ఇండియన్ నేవల్ షిప్ శివాలిక్ అని పిలుస్తాం.
శివాలిక్ అనేది శివాలిక్ కొండలు, శివాలిక్ హిల్స్ అంటాం కదా, సో దాని నుంచి శివాలిక్ అనే పేరు వచ్చింది. దీన్ని ముంబైలోని ముజగావ్ డాక్ యార్డ్లో నిర్మించడం జరిగిందనమాట. సో సింపుల్గా చెప్పాలంటే 23 దేశాలు పాల్గొన్న నౌకా విన్యాసాలే సో రింపాక్, సో 2024 అని పిలుస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో ఇదే మైత్రి. యాక్చువల్గా మైత్రి అనేది మనకు 2024 జూలై 1 నుంచి 15 వరకు జరిగాయి. సో మైత్రి అనేవి ఆర్మీ ఎక్సర్సైజెస్, అంటే ఆర్మీ విన్యాసాలు, అంటే మన దేశం అండ్ థాయిలాండ్, అంటే ఇండియా మరియు థాయిలాండ్కి చెందినటువంటి ఆర్మీ విన్యాసాలు. సో థాయిలాండ్లో వెన్యూ కూడా ఏంటంటే థాయిలాండ్, సో థాయిలాండ్లోనే సో జరగడం జరిగింది. సో ఇండియా థాయిలాండ్ విన్యాసాలు మైత్రి. సో పిచ్ బ్లాక్ ఇవి 2024 సో జూలై 14 నుంచి ఆగస్టు 2 వరకు సో ఈ విన్యాసాలు నిర్వహించారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఎయిర్ ఫోర్స్ అండ్ తర్వాత ఆస్ట్రేలియా ఎయిర్ ఫోర్స్, సో ఈ రెండు కలిసి నిర్వహించిన విన్యాసాలు పిచ్ బ్లాక్. ఇప్పటిదాకా చెప్పిన దానిలో చూడండి మీకు 3 రకాల విన్యాసాలు ఉన్నాయి. సో రింపాక్ అనేది ఏంటంటే నేవీ విన్యాసాలు, అండ్ నెక్స్ట్ సో మైత్రి అనేది ఏంటంటే ఆర్మీ విన్యాసాలు. సో ఇప్పుడు వచ్చింది ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు. అంటే విన్యాసాలు 3 రకాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. ఇవి కాకుండా కోస్ట్ గార్డ్ విన్యాసాలు కూడా ఉండొచ్చు. ఓకేనా. అండ్ మన దేశమే అంతర్గతంగా మన విన్యాసాలు నిర్వహించుకుంటే వాటిని ఇండిజినస్ ఎక్సర్సైజెస్ అంటాం. మనం ఇంకొక దేశంతో కలిసి చేస్తే అవి ఏంటంటే బైలాటరల్, మనం మరో 2 దేశాలతో కలిసి చేస్తే ట్రైలాటరల్, మన అనేక దేశాలతో కలిసి చేస్తే మల్టీలాటరల్ అంటాం. ఇప్పుడు చూడండి మీరు ఇప్పటిదాకా రింపాక్ విన్యాసాల గురించి చదువుకున్నారు. రింపాక్ ఓకేనా, 23 దేశాల విన్యాసాలు అన్నాం. అది ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, కోస్ట్ గార్డ్ కావచ్చు. సో 3 లేదా అంతకన్నా ఎక్కువ దేశాలతో కలిసి చేస్తే దాన్ని మల్టీలాటరల్ విన్యాసాలు అంటాం. అంటే రింపాక్ అనేవి సో యుఎస్ఏ కేంద్రంగా 1971 జరుగుతున్న మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ అనొచ్చు అన్నమాట. ఆ తర్వాత సో నెక్స్ట్ ఇతర ఎక్సర్సైజెస్ కనుక తీసుకుంటే నొమాడిక్ ఎలిఫెంట్ అంటాం. సో నొమాడిక్ ఎలిఫెంట్ అనేవి మనకు ఇండియా, మంగోలియా ఈ 2 దేశాల మధ్య నిర్వహించబడుతున్న సో ఆర్మీ విన్యాసాలు, ఇండియా మంగోలియా ఆర్మీ విన్యాసాలు. ఓకేనా. సో ఇవి 2024 సో జూలై 27 నుంచి సో ఆగస్టు 9 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి. సో నొమాడిక్ ఎలిఫెంట్. సో ఏ 2 దేశాల మధ్య విన్యాసాలు? ఇండియా మంగోలియా మధ్య జరిగే విన్యాసాలు అన్నాం. ఇక వెన్యూ కనుక తీసుకుంటే ఉమ్రోయ్. సో ఉమ్రోయ్ వచ్చేసి మేఘాలయలో వన్ ఆఫ్ ద హిల్ స్టేషన్. సో అక్కడే విన్యాసాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే. సో ఈ 4 కూడా మనకు 2024 జూలైలో జరిగిన విన్యాసాలే. ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2024. సో ఇవి 2024 జూలై 27 సో నుంచి ఆగస్టు 9 వరకు సో ఈ విన్యాసాలు జరుగుతాయి. సో దీనిలో మనకు వచ్చి 27 దేశాలు పాల్గొంటున్నాయి. సో ఇది వెన్యూ వచ్చేసి ఉలన్ బటర్. సో ఉలన్ బటర్ అంటే ఉలన్ బటర్ మంగోలియా క్యాపిటల్ అన్నమాట. ఇప్పుడు భారత్కు బంగ్లాదేశ్ అత్యధిక సరిహద్దు ఏ విధంగా ఉందో చైనాకు 16 దేశాల సరిహద్దుగా ఉంటే దానిలో అత్యధిక సరిహద్దుల దేశం ఏంటంటే మంగోలియా. ఓకేనా. సో మంగోలియా రాజధాని ఉలన్ బటర్లో జరుగుతున్నాయి. కానీ మంగోలియా భారత్ విన్యాసాలు కాదు, మంగోలియా భారత్ 2 మాత్రమే నిర్వహించిన విన్యాసాలు ఇంతకుముందు చెప్పుకున్న నొమాడిక్ ఎలిఫెంట్. ఇప్పుడు 27 దేశాలు పాల్గొంటాయి, కాకపోతే మంగోలియాలో జరుగుతున్నాయి. ఓకే. సో నెక్స్ట్ వన్, బెల్జియం నుండి 6 నెలల పాటు EU కౌన్సిల్ అధ్యక్ష పదవి హంగేరీ చేపట్టింది అన్నాం. సో బెల్జియం యాక్చువల్లీ బెల్జియం వన్ ఆఫ్ ద యూరప్ కంట్రీ. సో బెల్జియం ప్రధాన రాజధాని వచ్చేసి ఏంటంటే బ్రసెల్స్. ఇక్కడ బ్రసెల్స్ అనేక సంస్థలకు ప్రధాన కార్యాలయంగా ఉంది. దేనికి? నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో ఏదైతే ఉందో దాని ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. అండ్ యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉంది. అలాగే సో యుఎన్ఓ ప్రాంతీయ కార్యాలయం, మనకి యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటే ప్రాంతీయ కార్యాలయాలు ఇరాక్ రాజధాని బాగ్దాద్ అండ్ తర్వాత వచ్చేసి బెల్జియం రాజధాని బ్రసెల్స్. సో ఈ 3 కార్యాలయాలు కూడా మన బ్రసెల్స్లోనే ఉన్నాయి. ఈ బెల్జియం నుంచి 6 నెలల పాటు ఎవరు తీసుకున్నారు అధ్యక్ష పదవి? హంగేరీ వాళ్ళు తీసుకున్నారు అన్నాం. సో హంగేరీ కూడా యూరప్ దేశమే, దాని క్యాపిటల్ వచ్చి బుడాపెస్ట్. సరే,
ఏ అధ్యక్ష పదవి తీసుకున్నారు? EU కౌన్సిల్ అధ్యక్ష పదవి తీసుకున్నారు. అసలు EU కౌన్సిల్ అంటే ఏంటి? EU మనకి ఇప్పుడు ఆసియా ఖండంలో అనేక సంస్థలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్క్ ఉంది, ఆ తర్వాత ఏషియాన్ ఉంది. సో సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, అంటే దక్షిణాసియా దేశాల సహకార సమాఖ్య. అదే మీరు EU తీసుకున్నారనుకోండి, ఇది ఆఫ్రికా దేశాల సమాఖ్య. యాక్చువల్గా EU అనేది 1951 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. గతంలో అంటే 2016 వరకు సో దీనిలో సభ్య దేశాలు 28 ఉండేవి. అయితే సో 2016లో బ్రిటన్ ఎగ్జిట్ అయింది. సో బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ EU, కాబట్టి దీన్ని అప్పట్లో ఏమన్నారంటే బ్రెగ్జిట్ అన్నారు. సో ఎప్పుడైతే బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయిందో సో ప్రజెంట్ కంట్రీస్ వచ్చేసి సో మీకు 27 దేశాలు ఉన్నాయి. ఈ 27 దేశాలకు ఒక ఉమ్మడి కరెన్సీ ఉంది. సో ఇప్పుడు శ్రీలంక కరెన్సీ రూపాయే, పాకిస్తాన్ కరెన్సీ రూపాయే, ఇండియా కరెన్సీ రూపాయే, కానీ ఈ మూడు వేరువేరు. అది పాకిస్తానీ రూపాయి, ఇది శ్రీలంక రూపాయి, ఇండియా రూపాయి, మొత్తం వేరువేరు. కానీ ఇక్కడ అలా కాదు. సో ఈ దేశాల్లో ఉండే ఉమ్మడి కరెన్సీ యూరో. ఓకేనా? సో ఇది ఇష్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి నకిలీ కరెన్సీ అరికట్టేందుకు జపాన్ 3D హోలోగ్రామ్ టెక్నాలజీతో కొత్త ఎన్ నోట్లను విడుదల చేసింది అన్నాం. మీరు ఎప్పుడైనా మార్కెట్లోకి వెళ్ళి తెలుగు అకాడమీ పుస్తకాలు కొంటే దాని మీద రౌండ్ ఒక సిల్వర్ కలర్ స్టిక్కర్ మెరుస్తూ కనిపిస్తుంది. అంటే స్టిక్కర్ లోపల ఏదో ఒక బొమ్మ ఉంటుంది అన్నమాట. ఒక 2-3 బొమ్మలు ఉంటాయి. ఒక్కొక్క యాంగిల్లో చూస్తే ఒక్కొక్క బొమ్మ కనిపిస్తుంది. ఓకేనా? ప్రింట్ చేసిన వాళ్ళైతే ఈజీగా గుర్తుపడగలుగుతారు. సో మనకేంటంటే జపాన్ ప్రస్తుతం ఆర్థికంగా దిగజారిపోతుంది. ఒకటి ఏంటంటే దేశ జనాభాలో పెరుగుదల ఉండి సో ఆర్థికంగా దిగజారిపోవడం ఒక కారణమైతే, ఇటీవల దేశంలో నకిలీ నోట్ల ఫ్లూయెన్స్ అనేది పెరిగిందన్నమాట. దాంతో దాన్ని అరికట్టడానికి జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫుమియో కిషిదా, ఈ ఫుమియో కిషిదా ప్రభుత్వం సో నకిలీ నోట్లను గుర్తుపట్టడానికి ఒక 3D హోలోగ్రామ్తో కూడినటువంటి ఎన్, వాళ్ళ కరెన్సీ ఎన్ అని చెప్పాను కదా, ఆ నోట్లను విడుదల చేయాలని నిర్ణయించింది, చేస్తుంది కూడా. షాంఘై సహకార సంస్థలో బెలారస్ అధికారికంగా 10వ సభ్యుడిగా ఎంపికైంది అన్న. యాక్చువల్గా షాంఘై సహకార సంస్థ, దీనికి SCO అని పిలుస్తారు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని పిలుస్తారు. 1996 సంవత్సరంలో 5 దేశాలు షాంఘై 5గా ఏర్పడ్డాయి. ఏంటి అసలు 5 దేశాలు అంటే చైనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యా, అండ్ కజాఖ్స్తాన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కిర్గిస్తాన్, అండ్ తజకిస్తాన్. సో వీటిని ఏమనే వాళ్ళంటే షాంఘై 5 అనే పేరుతో పిలిచేవాళ్ళన్నమాట, షాంఘై 5. 2001 సంవత్సరంలో ఈ 5 దేశాలకు అదనంగా ఇంకొక దేశం వచ్చి చేరింది, అదేంటంటే ఉజ్బెకిస్తాన్. ఈ ఉజ్బెకిస్తాన్ ఎప్పుడైతే చేరిందో దీని పేరు SCOగా మారింది. అంటే ఇప్పుడు SCO ప్రారంభ దేశాలు ఎన్ని అంటే 5 అని చెప్పొద్దు, అప్పుడు దాని పేరు షాంఘై 5. ఆర్థికంగా సహాయ సహకారాల కోసం ఏర్పడ్డ 5 దేశాల కూటమి. ఎప్పుడైతే దాని ఉజ్బెకిస్తాన్ కలిసిందో అప్పుడు దాని పేరు SCOగా మారింది. అంటే ఇప్పుడు SCO ఎప్పుడు ఏర్పడింది? 2001 సంవత్సరంలో SCO ఏర్పడడం జరిగింది. ఓకేనా? ఈ SCO ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి బీజింగ్లో ఉంది. బీజింగ్ చైనా రాజధాని, ఒకప్పుడు దీన్ని పెకింగ్ అనేవాళ్ళు. అండ్ దీని సెక్రటరీ జనరల్గా ఉన్న వ్యక్తి ఎవరంటే జాంగ్ మింగ్ అనే వ్యక్తి దీని సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నారు. ఓకేనా? అయితే ఈ 6 దేశాలకు 2017 సంవత్సరంలో మరో 2 దేశాలు కలిసినాయి, అవే ఇండియా అండ్ నేపాల్. అంటే ఇప్పుడు 6 దేశాలకు 2 కలిసి అయినాయి, 8 అయినాయి. అండ్ 2023 సంవత్సరంలో ఇంకొక దేశం కలిసింది, ఇరాన్, 9 అయినాయి. ఇప్పుడు 10వ దేశంగా చేరింది ఏమన్నాం? బెలారస్ అధికారికంగా 10వ సభ్యుడిగా చేరింది అన్నాం. మనకు 2024 జూలై 4న వచ్చేసి సో బెలారస్ సో 10వ సభ్య దేశంగా సో SCOలో చేరడం జరిగింది. దీనే నాటో ఇన్ ఏషియా అని కూడా పిలుస్తారన్నమాట. యునెస్కోలో కొత్త బయోస్పియర్ రిజర్వ్ను గుర్తించింది అన్నాం. యునెస్కో దీన్ని మనం యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. సో యునెస్కో హెడ్ క్వార్టర్ వచ్చి మనకు ప్యారిస్లో ఉంది. ఇది విద్యాపరమైన, వైజ్ఞానికపరమైన, సాంస్కృతికపరమైన అంశాలను గుర్తిస్తూ ఉంటుంది. మీకు 2024 వచ్చేసి కొత్తగా 11 బయోస్పియర్ రిజర్వ్ గుర్తించింది.
సరే, కొత్తగా వచ్చిన 11 ఏంటని తెలుసుకునే ముందు మరి ఇండియాలో ఏమేమి ఉన్నాయి? యాక్చువల్గా ఇండియాలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని అంటే మన దగ్గర 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ 1986లో వచ్చింది. దాన్ని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అంటాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఏకైకది ఏంటంటే శేషాచలం. తిరుపతి కొండలు ఎక్కుతుంటే మనకు అడవులు వస్తాయి కదా, శేషాచలం. మీకు పుష్ప సినిమాలో చూపించారు ఎర్రచందనం చెట్లేదు, అవి శేషాచలం అడవులు. సో ఇవి 2010లో గుర్తించారు, ఇది 17వది. సో మొత్తం అయితే 18 బయోస్పియర్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. సో మరి కొత్తగా గుర్తించినవి ఏంటి? బెల్జియం అండ్ నెదర్లాండ్ దేశాల్లో, సో అండ్ డొమినిక్ రిపబ్లిక్, గాంబియా, ఇటలీ అండ్ స్లోవేనియా, మంగోలియా, ఫిలిప్పైన్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్పెయిన్ నుంచి 2 అండ్ కొలంబియా. అంటే కొలంబియా నుంచి 1, స్పెయిన్ నుంచి 2, మిగతా దేశం నుంచి 1 చొప్పున ఆయా బయోస్పియర్ రిజర్వ్స్ అని గుర్తించడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాంటులో పర్టికులర్గా ఒక్కొక్క బయోస్పియర్ రిజర్వ్ గురించి అడగడు. సో కాబట్టి జస్ట్ మన దగ్గర దాని గురించి కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యునెస్కో తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా, ఆస్ట్రియా పర్యటనలో పర్యటించారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మనకు 2024 ఆయన జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 9న ఓత్ అంటే ప్రమాణ స్వీకారం అంట. నరేంద్ర మోడీ ఇప్పటిదాకా ఆయన 3 సార్లు భారత ప్రధాని అయ్యారు. ఆయన ఫస్ట్ టైం 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడైనా ప్రమాణ స్వీకారానికి దక్షిణాసియా దేశాధినేతలు హాజరయ్యారు, సార్క్ దేశాధినేతలు. అప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సందర్శించిన తొలి దేశం ఏంటంటే భూటాన్. అండ్ ఆ తర్వాత 2019లో ఆయన రెండోసారి మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడైనా ప్రమాణ స్వీకారానికి బిమ్స్టెక్ దేశాధినేతలు హాజరయ్యారు. అప్పుడైనా సందర్శించిన తొలి దేశం మాల్దీవులు. ఇక 2024లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పర్టికులర్గా ఒక కూటమి వాళ్ళని పిలవలేదు. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మైజు, అప్పటి నేపాల్ ప్రధాని ప్రచండ, పుష్పకుమార్ దహాల్, ఇప్పుడైనా కాదు, ఇప్పుడు కేపీ శర్మ ఓలీ వచ్చాడు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇప్పుడు మేము బంగ్లాదేశ్ ప్రధానిగా లేదు, ఇప్పుడు కొత్తగా మహమ్మద్ యూనస్ వచ్చాడు తాత్కాలిక ప్రధానిగా. అండ్ శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, అండ్ సీషెల్స్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అసీఫ్, అండ్ మారిషస్ ప్రధాని సో ప్రవింద్ జగన్నాథ్, ఇలాంటి వాళ్ళు వచ్చారన్నమాట. ఇప్పుడైనా సందర్శించిన తొలి దేశం ఏంటంటే ఇటలీ. అయితే ఆయన మనకు 2024 సో జూలై 9 తేదీలో రష్యా అండ్ 10వ తేదీలో ఆస్ట్రియా 2 దేశాలు సందర్శించాడు. ఆయన రష్యాకి వెళ్ళినప్పుడు రష్యా అత్యున్నత పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ ద అపోస్టిల్ అనే పురస్కారం పొందడం జరిగింది. మన దేశంలో భారతరత్న ఎట్లాగో అక్కడ ద ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ ద అపోస్టిల్ అనే పురస్కారం వచ్చి 2014 నుంచి ఇప్పటిదాకా మోడీకి మొత్తం 14 దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలు ఇచ్చారు. 2024లో మోడీకి 2 దేశాల అత్యున్నత పురస్కారాలు వచ్చినాయి. ఒకటి జనవరిలో ఆయన భూటాన్ వెళ్ళాడు కదా, అప్పుడు ద ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో పురస్కారం ఇచ్చారు భూటాన్ వాళ్ళు. అసలు భూటాన్ వాళ్ళు తమ దేశ చరిత్రలో ఆ అవార్డును ఒక విదేశీ నేతకి ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇక 2 రష్యా వాళ్ళు కూడా ఈ పర్యటనలు ఇవ్వడం జరిగింది. ఆయన 10వ తేదీ ఆస్ట్రియాకి వెళ్ళాడు. ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా, అక్కడే ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో బంగ్లాదేశ్ 5వ సభ్య దేశంగా చేరింది. యాక్చువల్గా 2010వ సంవత్సరంలో ఇది స్థాపించబడింది అండ్ 2011లో ప్రారంభం జరిగింది. ఏంటి? కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఎవరెవరు ఉన్నారు? సో ఇండియా ఉంది, అండ్ రెండోది శ్రీలంక ఉంది, శ్రీలంక, మాల్దీవులు. ఆ తర్వాత 4వ దేశంగా మారిషస్ చేరింది. అండ్ ఇప్పుడు 5వ దేశంగా దీనిలో చేరిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్. సో ఇది దీనిలో చేరిన 5వ దేశం. సో ఇది ఈరోజు సంబంధించిన అంతర్జాతీయ అంశాలు. సో నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.